పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. మా యేసు రాజా ఆరాధనా, 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 మా యేసు రాజా ఆరాధనా. కలిసి పడదాం. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. మా పావనాత్మా ఆరాధనా, 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 మా పావనాత్మా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై,
యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం హల్లెలూయా. కలిసి పాడదామా అందరూ? హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా. కలిసి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి యేసు నామం యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై యేసు నామం యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఘనధారాధన హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే మహిమ, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా 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 మమ్మ సుధాకరు నుంచి కాచి కాపాడిన ప్రభువా, అనంత కృపా సాగరువైన మీ సన్నిధికి మరొక రోజు ఈ దివ్య కారుణ్య నవీన ప్రార్థనలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, ఆన్లైన్లో ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం. దివ్య కారుణ్య గడియ, దివ్య కారుణ్య గంట, ది అవర్ ఆఫ్ డివైన్ మెర్సీ మేము ధ్యానించబోతుండగా మాకు కావలసిన శ్రద్ధను, దైవభక్తిని, ఆ కృపను, కరుణను మాపై కృంభరించమని ప్రార్థిస్తున్నాం. ఈ నవీనాలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారి సకల సమస్యలను, ఇబ్బందులను దేవా నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మీ కృపకు, కరుణకు మమ్మల్ని అర్హులుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా మా కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మ మరియు తల్లి మాకు సమీపమని ఉండి, ఒక తల్లిగా ఉండి మా కొరకై ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య నొవేనా 3వ రోజు మనము దివ్యకారుణ్య అవర్, దివ్యకారుణ్య గడియ, దివ్యకారుణ్య గంట అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సెషన్ బిడ్డలారా. ఎందుకంటే చాలామంది మధ్యాహ్నం 3 గంటల ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ ప్రేయర్, చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పుకుంటూ ఉంటారు. కత్తోలిక ఎదురు సంఘాలు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్స్ ఏమంటారంటే, దేవుడు ఇచ్చినటువంటి 24 గంటలు అన్ని సమయాలు కూడా ప్రార్థనకి అనుకూలమే. 3 గంటల సమయానికి ప్రత్యేకత ఏమిటి అని మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన క్యాథలిక్ చర్చ్ సంఘములు మనం చేస్తూ ఉండగా దాన్ని హేళన చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఈ నొవేనా ప్రార్థనలో పాల్గొంటున్న మీరు మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన, ఆ 1 అవర్ ఎంత ముఖ్యమైనదో అని ఒక్కసారి మీరు సదుత్తు వినండి, ఆలగించండి. యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసినటువంటి అమూల్యమైన రహస్యములు రాయబడినటువంటి ఆ డైరీలో పేజీ నెంబర్ 1320లో ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు రాయబడి ఉన్నాయి. నంబర్ 1 ప్రియబిడ్డలారా, ఆ సమయంలో ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో ఆయన కృప కోసం, కరుణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనలు ఆలగించి ఆ కార్యము నెరవేరుస్తాడు అని యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, ఆ నివేదనములో ప్రార్థనలో ఏది కూడా నేను నిరాకరించును అని 2వ వాగ్దానము ఇచ్చి ఉన్నారు. నంబర్ 3, యేసుక్రీస్తు శ్రమలను ధ్యానించుకుంటూ మధ్యాహ్నం 3 గంటల సమయము శిలువ మార్గ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి చాలా స్వీకార్యమైనటువంటిది. ఎందుకంటే మనము కూడా యేసుక్రీస్తుతో కలిసి తన వేదనలను, శ్రమలను, బాధలను ధ్యానించుకుంటున్నాము కాబట్టి, మనము కూడా దానిలో పాలు పంచుకుంటున్నాము కాబట్టి ప్రియబిడ్డలారా. 4వదిగా ప్రియబిడ్డలారా, ఆ సమయము ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తుల హృదయాలకి, మనసుకు దేవుడు ప్రత్యేకమైనటువంటి తన కరుణను, ప్రేమను ఆయన అవధు లేకుండా అనుగ్రహిస్తారు అనే వాగ్దానం ఉంది. 6వదిగా బిడ్డలారా, నీతి న్యాయం పైన దేవుని కృప, కరుణ ఆయన కృంభరించే సమయము. అనగా మొగమాట లేకుండా పాపం చేసిన వారు ఎవరైనా శిక్షకి గురి అవనస్తున్నటువంటి ఒక సమయం. కానీ దేవుడు నీతి న్యాయం ప్రకారం మనుషులు తీర్పు విధించవలసినటువంటి వారే. కానీ తన కృప కోసం, కరుణ కోసం తన దగ్గరికి వచ్చే మనుషులను ఉదారంగా క్షమించి వదిలిపెట్టే ఒక దేవుడు మన దేవుడవని ప్రియబిడ్డలారా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన లోకవ్యాప్తంగా అందరూ కూడా చేయమని ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియజేసి ఉన్నారు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మధ్యాహ్నం 3 గంటల సమయము బిడ్డలారా కేవలం ఒట్టి ఒక కథలాగా సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియజేశారా, లేదా దానికి బైబిల్ సంబంధం ఏదైనా ఆధారం ఉందా అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, ఇది కంప్లీట్లీ బైబిల్ బేస్డ్ ఒక రెవల్యూషన్ అని మీరు ఆశ్చర్యపోతారు. నేను బైబిల్ నుంచి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ప్రియబిడ్డలారా. అదేంటంటే, యూదుల టైం టేబుల్ మన భారతదేశంలో మనము ఫాలో చేస్తున్నటువంటి ఒక క్యాలెండర్ కాదు.
మనకు ఒక డే ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అర్ధరాత్రి 12 గంటలకి ఒక దినము ఒక రోజు ప్రారంభమవుతూ ఉంటుంది. మనకి ఫస్ట్ ఉదయం ఆయను, తర్వాత రాత్రి ఆయను అని మనం అంటూ ఉంటాం. కానీ బైబిల్లో దేవుడైన యావే భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఆదికాండం 1:5 చదివితే సాయంకాలం గడుచును మళ్ళీ ఉదయమాయను అని ఉల్టా రాయబడి ఉందండి. ఇది ఎందుకు రాయబడి ఉందంటే యూదుల క్యాలెండర్ ప్రకారము ఒక రోజు ప్రారంభమవుతుంది సాయంకాలం 6 గంటలకి, రాత్రి 12 గంటలకి కాదు. అందువల్ల వాళ్ళ టైంని, ఒక దినాన్ని ప్రియులారా, ఒక రోజును 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంది. నెంబర్ 1 ప్రియులారా, మొదటి అవర్, ఫస్ట్ అవర్ అంటే అది 6 గంటల సమయము. రెండవదిగా థర్డ్ అవర్, 3వ గంట అంటే అది ఉదయం 9 గంటల సమయము. ప్రియులారా, నెక్స్ట్ 6th అవర్ అంటారు. 6th అవర్ అంటే మధ్యాహ్నం 12 గంటల సమయము. ఇంకా లాస్ట్ది 9th అవర్ అంటారు. 9th అవర్ అంటే మధ్యాహ్నము 3 గంటల సమయం. దీని గురించి కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలంటే నేను బైబిల్ నుంచి ఒక రెఫరెన్స్ మీకు ఇస్తాను, మీరు చదువుకోండి. మనకి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. అది ఎక్కడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయములో 1 నుంచి మీరు 11 వచ్చిన మనకి చదివితే అక్కడ ద్రాక్ష తోటలో పని చేయటానికి తోట యజమాని పనివారులని ఉదయం 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, సాయంకాలం 5 గంటలకి కూడా పంపించినట్లుగా అక్కడ చదువుతూ ఉన్నాం. ఇది వారికి ఉన్నటువంటి ఆ సమయ గడియ ఫ్రేమ్ ప్రత్యేకత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే యేసుక్రీస్తుని సైనికులు సెలవు వేసినటువంటి సమయము ఉదయము 3 గంటల. మనం తీసుకుంటామా? మార్కు సువార్త 15వ అధ్యాయము 25 వచనములో దీని గురించి చక్కగా ఒక వివరణ మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25 వచనం. ఉదయము 9 గంటలకు ఆయనను శిలువపైకి ఎక్కించిరి. బట్లారా, ఉదయం 9 గంటలకి ఆయనని శిలువపైకి ఎక్కించిరి అంటే అది థర్డ్ అవర్ అనే మాట. అయితే గమనించండి, ఈ 9 గంటల సమయము యెరూషలేము దేవాలయములో ఉదయము బలులు అర్పించు సమయము. అది ద మార్నింగ్ సాక్రిఫైస్ అని ఇంగ్లీష్లో మనం బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం ప్రియబిడ్డలారా. ఎందుకంటే ఆ టైంలో దేవాలయములో బలులు కానుకలు అర్పించు ద మార్నింగ్ సాక్రిఫైస్ టైం ఉదయం 9 గంటలకి. రెండవ ఈవినింగ్ సాక్రిఫైస్ టైం ఉంటుంది, అది మధ్యాహ్నం 3 గంటలకి ప్రియబిడ్డలారా. ఈ సమయంలో దేవుని సేవకులు దేవాలయమునకు వెళ్ళి సరాసరి ప్రార్థన చేసినట్లు మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. మీరు తీసుకోండి, అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయము 1వ వచనములో పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటల సమయమే సరాసరి దేవాలయమునకు వెళ్ళి వారి ప్రార్థన చేసిరి అని వాక్యం పలుకుతుంది. అక్కడ చదువుతామా? అపోస్తలుల చర్యలు 3వ అధ్యాయము 1వ వచనం. ఒకనాడు ప్రార్థనా సమయమగు పగలు 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. చాలు బిడ్డలారా, అలాగే అపోస్తలుల చర్యలో మీరు 10వ అధ్యాయం మీరు 3వ నుంచి చదివితే అక్కడ కొర్నేలియస్ అనేటువంటి ఒక నీతిమంతుడు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసేది వారు. అప్పుడే దేవుడు అతనికి దర్శనమిచ్చి, ప్రియబిడ్డలారా, సౌలు కోసం ప్రార్థన చేయమని తన ఇంటికి వెళ్ళమని కొర్నేలియస్కి దేవుడు ఆ దర్శనమిచ్చి మాట్లాడింది ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థన చేసినప్పుడే. ప్రియబిడ్డలారా, బైబిల్లో ఈ మధ్యాహ్నం 3 గంటల సమయం ప్రత్యేకత ఉంటుంది. యేసుక్రీస్తు ఉదయం 9 గంటలకి సెలవుపై అంటగొట్టబడ్డారు. 6 గంటల సేపు యేసుక్రీస్తు సెలవుపై వేలాడుతూ మధ్యాహ్నం 3 గంటలకే యేసుక్రీస్తు తన ప్రాణము విడిచెను.
తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నని చెప్పి ఆయన మరణించినప్పుడు ప్రియులరా అది మధ్యాహ్నం 3 గంటల సమయం. అయితే ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసుక్రీస్తు మరణించినప్పుడు ప్రపంచంలో జరిగిన వైపరీత్యాలు ఏమిటి, దేవాలయంలో జరిగిన మార్పులు ఏమిటి, అక్కడ ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాలలో కనిపించిన మార్పేంటి, సమాధులలో జరిగినటువంటి మార్పేంటి, ఇటువంటి చాలా రకరకాల మార్పులు, భయంకరమైనటువంటి సంఘటనలు యేసుక్రీస్తు మధ్యాహ్నం 3 గంటలకి మరణించినప్పుడు జరిగినట్లు పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా మనకు సుదీర్ఘమైనటువంటి వివరణలు ఉన్నాయి. ఒక్కసారి విందామా? లూకాసు వార్త 22వ అధ్యాయము 44 నుంచి మనము 49 వరకు చదివితే అక్కడ చక్కగా లూకాసు వార్తలో రాసి ఉంది బిడ్డలారా ఏమేమి సంఘటనలు జరిగాయి మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు మరణించినప్పుడు. విందామా? లూకాసు వార్త 23 44 నుంచి 49 వరకు. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయను. నంబర్ 1, 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. నంబర్ 2, దేవాలయపు తెర నడిమికి చినిగెను. దేవాలయములో కట్టబడినటువంటి తెర ప్రియులారా అది పైనుంచి కింద వరకు 2 భాగాలుగా చీలిపోయింది. నంబర్ 3, అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. ఆ టైంలో యేసుక్రీస్తు తన ప్రాణమును విడిచెను. ఇంకా కంటిన్యూ. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనములను చూచి రొమ్ములు బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, లూకాసు వార్తలో మనకి ఇటువంటి కొన్ని వివరణలు మనము చదువుతూ ఉన్నాం. అయితే మత్తయి వార్త, మార్కు వార్త మనం చదివితే అక్కడ భూకంపము జరిగినట్లు, సమాధులు తెరబడినట్లు, మరణించిన కొందరు సమాధుల నుంచి లేపబడి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అనేక మందికి దర్శనమిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని ప్రత్యేకతలు ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు మరణించినప్పుడు జరిగినట్లుగా మనం చక్కగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అంతరిక్ష శక్తులు కంపించినటువంటి ఒక సమయం. తీసుకుందామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసుకుందాం. 51 నుండి 53 చదివితే ఈ ప్రత్యేకతలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52, 53 విందామా? అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రిందు వరకు 2గా చినిగెను. భూమి కంపించెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరము ప్రవేశించి అనేకులకు కనిపించిరి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బైబిల్లో యేసుక్రీస్తు మరణించినప్పుడు ఇన్ని ప్రత్యేకతలు జరిగాయి. ఆ సమయము ప్రియులారా దేవుని యొక్క హృదయం నుండి ఈటచే పొడిచి తెరచబడినప్పుడు రక్తమును నీరు ప్రవహించినటువంటి సమయం. నిజంగా ఆయన మరణించాడా లేదా అని సైనికుడు ఒకడు ఈటతో ఆయన పార్శ్వమున
పొడుచును, అక్కడి నుంచి నీళ్లు రక్తము స్రవించును అని వాక్యం పలుకుతుంది. మనము దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు ఫోటో చూస్తే రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రకాశ కిరణాలు, పేల్ వైట్ కలర్లో ఉన్న ప్రకాశ కిరణాలు ప్రవహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఈ ప్రకాశ కిరణాలు ఒకటి ఆయన హృదయం నుండి ప్రవహించిన రక్తానికి, ఆ నీటికి సూచన. అది యేసుక్రీస్తు హృదయం నుండి కరుణ ప్రవాహానికి సూచన అని మన పుణ్యత ఫౌస్టనమ్మ గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దర్శనములు ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ సమయము ప్రత్యేకంగా ఆయన మానవులందరిపై చూపించినటువంటి అపారమైన కృపకి, కరుణకి అతి ముఖ్యమైనటువంటి సమయం. ఈ సమయము దివ్యకారుణ్య జపమాల ప్రార్థన చెప్పటం కానీ, ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ ద వే ఆఫ్ ద క్రాస్ శిలువ మార్గ ప్రార్థనలో పాల్గొవటం కానీ, లేదా ఆయన సన్నిధిలో ఒక గంటసేపు గడపటం కానీ ప్రియబిడ్డలారా మనము చేస్తే ఆ వ్యక్తిపై, ఆ వ్యక్తి కుటుంబం మీద ఆయన చూపించినటువంటి అనేకమైనటువంటి కృప సాగరానికి అది గుర్తు. అందువలన మనం ఇప్పుడు ప్రియబిడ్డలారా దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మనం చెప్పబోతూ ఉన్నాం. మీ దగ్గర జపమాల ఉంటే చేతులు తీసుకోండి. మనం ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి గణియను మనసు స్మరించుకుంటూ, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, లేదా సంఘముతో కలిసి కానీ ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి. ప్రియబిడ్డలారా, ప్రత్యేకంగా ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థనలో పాల్గొంటూ మా మీదను సకల మానవాళ్ళ మీదను దయగా ఉండండి ప్రభువా అని మనం కలిసి ఈ ప్రార్థనలో పాల్గొందాం. దివ్యకారుణ్య జపమాల ప్రార్థన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభువా, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళిబుకి ప్రవహించుచున్నది. జీవ ఓట అయిన ఓ దేవా, ఎడదగని దైవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి మీ సర్వసాన్ని మాలో కురిపించుము. ఆమెన్. యేసు హృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచు ఉన్నాము. యేసు హృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచు ఉన్నాము. యేసు హృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్మొచ్చు ఉన్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయే వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మొదటి గుర్తుల పట్లారా మనము ఈ 9 days దివ్య కారుణ్య నొవేనాలో పాల్గొంటూ రకరకాల అవసరాల కోసము ప్రార్థన కోరుకున్నటువంటి మీ ఒక్కొక్కరిని లోకవ్యాప్తంగా మనతో కలిసి వేలాది మంది ఈ నొవేనాలో ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థనలో పాల్గొంటున్నారు. మీ అందరి మీదను సకల కుటుంబాల మీదను దయగా ఉండండి అని ఈ మొదటి గుర్తులు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేను పాడిన తర్వాత మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి స్వామి అని భక్తితో సాధ్యమైతే మోకరించి మనము కలిసి పాటలు పాడుకుందాం. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూసి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల
తోడుగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియబట్లారా, ఈ రెండో గుర్తులో కత్తోలిక శ్రీసభ మీదను సకల గురువుల మీదను మఠగన్యుల మీదను సేవకుల మీదను దయగా ఉండండి ప్రభువా అని మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే కత్తోలిక శ్రీసభ ఆత్మల రక్షణకు ఆధారముగా నిలబడి స్వార్థ పరిచయ ద్వారాను దివ్య కారుణ్యమూర్తిని యేసుక్రీస్తు యొక్క భక్తి పునీత ఫౌస్టినమ్మ ద్వారాను తెలియజేసినటువంటి ఈ జీవపు ఊటను గురించిన సందేశాన్ని అందరికీ అందించి ఆ కరుణా సాగరమైన దేవుని దగ్గరికి అందరినీ ఆకర్షించవలసినటువంటి ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలని మా మీదను మా శ్రీసభ మీదను దయగా ఉండండి అని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు బాధలు మరణము ద్వారా మా మీదను మా శ్రీసభ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ మూడో గుర్తులో మా మీదను సకల పాపాత్మల మీదను దయగా ఉండండి ప్రభువా అని మనం పాడబోతూ ఉన్నాం. ఎందుకంటే కత్తోలిక స్త్రీ సభను నిరాకరించి సేవకులను హింసించి హతమార్చి అలాగే దేవుని యొక్క పరిశుద్ధ వాక్ అయినటువంటి బైబిల్ని నిరాకరించి బైబిల్ని తగలబెట్టి క్రైస్తవులని దూషించి అనేక విధాలుగా పాపాంతకారములో జీవిస్తున్నటువంటి అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. దేవుని యొక్క కరుణ కృపా సాగరములో వారికి దేవుడు అభయమిచ్చి వారిని కూడా రక్షణ మార్గం నడిపించాలని దివ్యకారుణ్యమూర్తి యేసు సన్నిధిలో ఈ మూడో గుర్తును మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి అని మనము ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుమో ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 గుర్తులో మన కత్తోలిక శ్రీ సభ క్యాథలిక్ చర్చ్ టీచింగ్స్ ప్రకారము మరణానంతరం ఒక వ్యక్తికి 3 స్థలాలే ఉన్నాయి. ఒకటి పరలోకము, నిత్య జీవము. రెండవది ఉద్ధరణ స్థలము. మూడవది నిత్య నరకము. ఈ దివ్యకరణ జపమాల 4 గుర్తులో మరణకరము కాని పాపాల వలన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేక ఉద్ధరణ స్థలంలో పీడింపడుతున్నటువంటి ఆత్మలపై దేవా నీ కృపను కరుణను చూపండి. ఘోరమైన దండన స్థలముల నుండి
మాకంటే ముందుగా మరణించిన మా పూర్వీకుల తల్లిదండ్రుల మరణించిన ఆత్మలందరిపై నీ కరుణను కృపను చూపి వారిని నీ అక్షయ సౌభాగ్యం వారసులుగా చేర్చిన దేవా అని మనం ప్రార్థిద్దాం. బిడ్డలారా, ఈ సమయంలో మీ కుటుంబాల్లో మరణించిన ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకుని పేరు పేరున వారిని దేవునికి సమర్పించి నేను ఈ ప్రార్థన చెప్పిన తర్వాత మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి అని మనము జవాబు చెప్పుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. బిడ్డలారా, ఈ చివరి గుర్తులో దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించి అనేక మందిని బిషప్పులను, గురువులను, మఠకన్యలను, సేవకులు, సేవకురాలను తన సువార్త పరిచర్య కోసం ఎంపిక చేసి ఉన్నారు. కానీ సువార్త పరిచర్యలో ఆత్మలక్షణ బాధ్యత కలిగి ఉండవలసినటువంటి సేవకులు ఆ బాధ్యత సరిగా నిర్వహించకుండా సైతాను ప్రేరణ వలనను, శారీరక కోరికల వలన, లోక ఆసక్తుల వలన పాపములో పడిపోయి ఉన్నారు. ఈ దివ్యకారుణ్య మూర్తి జపమాల చివరి గుర్తులో దేవా, పాపములో పడిపోయి పాపాంతకాలను జీవిస్తూ ఉన్నటువంటి సేవకులందరి మీద మీ దయను, కరుణను చూపండి దేవా. వారిని నిజమైనటువంటి ఆత్మల భారము కలిగినటువంటి సేవకులుగా, పరిశుద్ధాత్మ అభిషేకములు నడిపించబడే సేవకులుగా, ఇవాంజలైజేషన్ సువార్త బోధించే సేవకులుగా వారిని మార్చండి అని ఈ చివరి గుర్తులో నా తర్వాత పాడండి. మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి అని మనము పాడదాం. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి.
శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల సేవకుల మీదను దయగా ఉండండి. ముగింపు ప్రార్థన. శాశ్వతుడైన దేవా, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మా మీద మీ కరుణను అధికము చేయండి. తద్వారా మేము కష్ట సుఖాలలో, నిరాశ నిస్పృహలలో నీ గొప్ప కరుణను కృపను పొందుచు నీ పవిత్ర చిత్తమును లోబడి జీవింతుముగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా దివ్య ప్రసాద ఆశీర్వాదం పొందటానికి చేతులు జోడించి శరములు ఉంచి భక్తితో ప్రార్థనలో ఉండండి. కారుణ్యమూర్తి ఆరాధనా, కారుణ్యమూర్తి ఆరాధనా, కారుణ్యమూర్తి ఆరాధనా,
శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ మర్సీ నొవేనాలో పాల్గొంటున్న మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఎంతో ప్రేమతో సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి మీ అందరికీ ఈ దివ్యకారుణ్య మూర్తి పరిశుద్ధ బలి భోజనం అందిస్తున్న కుటుంబం ఒక విశ్వాసి రహస్యంగా ఈ స్పాన్సర్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. హృదయ లక్ష్యాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ హస్ డన్ ఫర్ జోసెఫ్, ప్రణీత అండ్ షేన్ మైకల్ ఫ్రాన్సిస్కో, and for the good health and well-being of Shane Michael Francisco to grow up in God's love and grace, and for the success of visa approval to Joseph Ravi. ఈ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుంటూ వారి ఉద్దేశ లక్ష్యాలు ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా జరగాలని నెరవేరాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మనం వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ అమర్లపూడి భాగ్యమ్మ, మాస్ ఆఫ్డ్ బై డాటర్ అమర్లపూడి లీనా and granddaughters Dr. Prafulla and Dr. Kamala. For God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and family. Mass offered for the departed soul of Golamari Mareddy, Golamari Shaurilama, Golamari Innareddy, Boyapata Yagareddy, Gade Innareddy, and Raya Mareddy. Mass offered by a devotee. Thanksgiving Mass for all the blessings showered upon the family. Mass offered by Gade Lucy Rani and family members. Mass for the Almighty God for the blessings and protection on all the family members, friends and relatives, and all the humanity from all the diseases and the virus, and God's peace on Russia and Ukraine. Mass offered by Kenneth Joseph Holt and family members. For the eternal rest and peace for the departed soul of Thumma Rojamma, Mass offered by Lily Mary. Thanksgiving Mass and for God's blessings and for the special intentions to be fulfilled, and for the blessings upon Father Benny and the Divine Word Retreat Center at Eluru, Mass offered by P. Vijayakumar. Thanksgiving Mass for all the blessings and also for the personal intentions, Mass offered by Shamala Raipuredi, Sujata, Tejaswini and Tarun. For the good health, spiritual growth, family blessings and protection of Father Benny S. Svidi and Divine Word Retreat Center team members at Eluru, Mass offered by D. Vijayakumar
and Swarna and family. Mass offered by P. Sanjeev Rao Sushila for the good health, peace in the family, and for God's help in the construction of the new home from the beginning to the end of the construction. For the salvation and protection, Mass offered by Swami and family. Thanksgiving Mass offered by Sadam, Anil and Jyoti, and for the special blessings upon Hemashri on the occasion of the 10th birthday, and for the mutual understanding, spiritual growth to Anil and Jyoti. Hemashri, wish you a very, very happy birthday, Ma. God bless you abundantly. ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఒక మంచి భవిష్యత్తును మీకు ఏర్పరచాలని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మీ బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే. బిడ్డలారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ లక్ష్యాలన్నింటినీ కూడా మనము ఈరోజు ప్రభు సన్నిధిలో కానుకగా సమర్పించుకుంటూ మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. ఈ పరిశుద్ధ బలి పూజ మీకు, మీ కుటుంబానికి దీవెనగా మారాలని, ఆశీర్వాదంగా మారాలని భక్తితో 2 చేతులు జోడించి మనం ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించుకుందాం. మీ ప్రాణాత్మ శరీరములను ప్రభు సన్నిధిలో కానుకగా సమర్పించుకుందాం. 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియబిడ్డలారా, దేవుని కరుణ మనము ఏ గడియలోనైనా, ఏ తరుణంలోనైనా మనం పొందవచ్చు. వినయముతో, వినమ్రతతో ఆ కరుణామూర్తి దగ్గరికి వచ్చి మనము మన పాపములు ఒప్పుకుంటే మాత్రం చాలు. అందువలన దేవునికిని, తోడి సోదరి సోదరులకును మనము విరుద్ధంగా చేసిన సకల పాపములను మన్నించమని ఈ పరిశుద్ధ బలిభోజులో ఆయన కృప కోసము, కరుణ కోసము ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి తన కల్వరి పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి మన పాపములు, దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శ్రీసభకు ఎల్లప్పుడూ కొత్త సంధానమును ప్రసాదించితివి. విశ్వాసుల సంఖ్యను అధికము చేయుచు ఉన్నావు. విశ్వాసము ద్వారా పొందిన జ్ఞానస్నానపు ఫలములు వారి అనుదిన జీవితములో కార్యరూపమును దాల్చినట్లు నీ కృపను ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోస్తులుల కార్యములు
3వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. ఒకనాడు ప్రార్థనా సమయమగు పగలు 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అను పిలువబడెడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటువాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివాడు ప్రతి దినము ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని రాబడుచుండెను. ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు వారు సూటిగా అతని వంక చూచిరి. పిమ్మట పేతురు, మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇత్తురేమో అనుడు ఆశతో వారి వంక చూసెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారమేమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసు క్రీస్తు పేరట నీవు నడుము అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలము పడగా వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జనసమూహమంతయు ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుట చూచిరి. ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన భిక్షగాడు వీడే అని వారు గుర్తుపట్టి జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరిగపాని పసని పగ సని పసని పగమప సరిగపాని పసని పగ సని పసని పగమప గారి మగరి సని పని రే సగని సని పమగ శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుండి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళెను. జరిగిన సంఘటనలను గురించి మార్గమున చర్చించుకొనుచు ఉండిరి. వారి ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయఫా అనబడు యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది మీకు తెలియదా అనను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారి ఇట్లు చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తివంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను
మరణదండమునకు అప్పగించి సిలువేసిరి. ఆయనయే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశలతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనిపించలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడగా చెప్పినట్లుగానే లేచును అని వారు వచ్చి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పినట్లుగానే ఉండుట చూచిరి. కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తన వచనములు అన్నిటినీ నమ్మని మందమత్తులారా, క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలు ప్రవేశించుట అనివార్యము కదా అనను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన గురించి వ్రాయబడినవన్నీ వారికి వివరించను. ఇంతలో వారు చేరవలసిన గ్రామమును సమీపించినది. యేసు ముందుకు సాగిపోయినట్లు కనబడను. అంతటా వారు, ప్రొద్దుబారిపోయినది, సంధ్యావేళగొచ్చున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతముగా ఆయన తనకు అంగీకరించును. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రించి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. యేసు కాని వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితోనొకరు ఆయన మార్గములో తమతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయమును ప్రజ్వరిల్లలేదా అనుకునిరి. వారి వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారును, ప్రభు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించును అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యన జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లా గుర్తించినది అని తెలిపిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవ సంధించుమయా, స్వీకరించు మా దేవ సంధించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు. సహోదరి సహోదరులారా,
మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకను మన ప్రయోజనము కొరకను తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకను మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. రెండు చేతులు జోడించి భక్తితో దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నవదిన నవేనాలలో పాల్గొనటువంటి మీరు ఆ యేసుక్రీస్తు ప్రక్క నుండి ఈటతో పొడిచి తెరచినప్పుడు ప్రవహించిన ఆ రక్తమును ఆ నీళ్లతో మీరును మీ కుటుంబమును కుటుంబ సభ్యులు కడగబడాలని ఆ కరుణామయుని కృపా సాగరములో మీరు ఆకర్షితులవ్వాలని కోరుకుంటూ ప్రార్థించు. ఆయన కరుణ దగ్గరికి రావటం ఒకటే మన ముందున్న రక్షణ మార్గం. ఈ అర్పణ వేళలో అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పిస్తూ ఉండగా మీ ఒక్కొక్కరిని ఈ బలిలో సమర్పించుకుంటూ ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన మీ ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యాల మనసు తలంచుకుంటూ మనం ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీకు కృతజ్ఞత వందనములు. పాస్క యేసు క్రీస్తు ఉత్థానమైన ఈ కాలమున మీకు ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల ఆయనే. ఆయన తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవన ప్రసాదించును. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచూ ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. ప్రభునామమున వేయించేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ప్రియబిడ్డలారా, ఈనాడు పూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలపై దిగి వచ్చి పరిశుద్ధపరచమని గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ ఆత్మ మీ అందరి హృదయాలకి వినయమును, వినమ్రతను కలిగించి తన దగ్గరికి ఆకర్షించాలని భక్తితో ప్రార్థిద్దాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నవదిన నవేనాలో పాల్గొంటున్న ఈ బిడ్డలని విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి నీ కరుణను కృపను పొందే భాగ్యమును వారికి దయచేయమని ప్రతిమాల కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరపము. మీ చిత్త ప్రకారం మీ సభకును చేరి ఉన్న ఈ ప్రజలందరి మనవులు ప్రార్థనలు ఎత్తు ఆలగించండి. మరి ముఖ్యంగా ఈ నడపరిశుద్ధ బలి పూజ పెట్టించిన ఒక్కొక్కరి బిడ్డ కుటుంబ వ్యక్తిగత అవసరాలను దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు తిరుహృదయానికి సమర్పించుకుంటున్నాం. ఓ
ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరూ మీ అవసరాలను మనసులో గుర్తుంచుకుంటూ ప్రార్థించండి. ఉత్థానమగదమును అన్నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని మీ ప్రకాశములకు చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవులో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. త్రిత్వక దేవుణ్ణి కనపరుస్తూ ఈ డాక్టర్ని మనం పాడుకుందాం. రెండు చేతుల పైకి లేపి మాతో కలిసి ఆ దివ్యకారుని మూర్తి యేసుక్రీస్తుని స్మరించుకుందాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పైకి లేచి నిలబడి రెండు చేతులు చాచి పట్టుకుని యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో దివ్యకారుణ్య నవదినాలో పాల్గొంటున్న ఈ బిడ్డలని సకల కీడుల నుండి, అపాయము నుండి, మందుల శక్తుల నుండి, సైతాన బంధకాల నుండి పూర్తిగా విడిపింపము. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును దివ్యకారుణ్య నొవేనలలో పాల్గొంటున్నటువంటి వీరి భక్తి కార్యము కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో ఈటచే పొడిచి తెరవబడిన
యేసుక్రీస్తు పరిశుద్ధ పరమ హృదయము. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా. యవి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజ్యముగా, యవి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజ్యముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమున చేర్చుటలో. లేచి నిలబడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు ఉత్థాన క్రీస్తును దివ్య వాక్కునందును దివ్య విందులందును కనుగొని ఆనందించు మేము మీకు వందనములు అర్పించుచున్నాం. ఈ పవిత్ర పాస్కా కార్యము ద్వారా మేము పొందిన నూతన జీవము మా హృదయములలో దినదినము అభివృద్ధి చెందునుగాక. నీ రక్షణ మార్గములో మమ్ము నడిపించుచు దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు ప్రేమను కరుణను తనవి తీర మేము అనుభవింతుముగాక. మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా దివ్య కారుణ్యములో నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు క్రీస్తు కరుణలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో మము నిలిపిన దేవా స్తోత్రము.
స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను